ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేష్మా కర్మా. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈ రోజు ఏంటంటే ఈ రోజు రంజాన్ ఫస్ట్ ఫ్రైడే అండి, ఫస్ట్ జుమా. అయితే ఈ రోజు స్పెషల్ గా నేను ఏం చేస్తున్నాను ఇంట్లో, ఇంకా మా రొటీన్ ఎలా ఉంది ఫ్రైడే రోజు అనేసి మీ అందరికి చూపిస్తాను. అయితే నేను ఇప్పుడు మధ్యాహ్నం అయిపోయింది, నేను నమాజ్ చేసుకున్నాను. నమాజ్ చేసుకుని బ్లాగ్ స్టార్ట్ చేశాను. అయితే ఇప్పుడు నేను కిచెన్ లోకి వెళ్తున్నాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఈరోజు నేను ఇంట్లో దహివడలు చేస్తున్నాను. దహివడ చేసి అందరికి పంచుతాను, పక్కన వాళ్ళకి వీళ్ళకి. ఇక్కడ మన సొసైటీలో మా పక్కన వాళ్ళు వీళ్ళకి కొంచెం చేసి పంపిద్దామనేసి ఈరోజు నేను దహివడ చేస్తున్నాను. ఉట్టి దహివడనే చేస్తానండి, ఎందుకంటే నేను ఒక్కదాన్ని నాకు 2-3 చేయాలంటే టైం సరిపోదు. అందుకే దహివడ ఈరోజు చేసి పంపిస్తున్నాను అందరికి. అయితే పదండి ఏమేం చేస్తాను సాయంత్రం వరకు మీ అందరికి చూపిస్తాను. మా ఫ్రైడే రోజా ఎలా ఉంటుంది మీ అందరితో షేర్ చేస్తాను. అయితే పదండి కిచెన్ లోకి వెళ్దాం. చూడండి, ఇక్కడ నేను పప్పు నానబెట్టుకున్నాను. దీనికి తెలుగులో ఏమంటారండి, హిందీలో నాకు తెలుసు మాష్కి దాల్ అంటాము మేము. మీరు తెలుగులో ఏమంటారో ఒకసారి నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. 2 kgs మాష్కి దాల్ తీసుకొని మంచిగా వాష్ చేసి నానబెట్టుకున్నాను. 2 గంటలు అవుతుంది. మళ్ళీ 1 గంట తర్వాత నేను దీనికి గ్రైండ్ చేస్తాను, అప్పుడు చూపిస్తాను ఏం చేయాలి. ఇంకా ఇలాగే రొటీన్ రా బ్లాగ్ ఉంటుందండి, దీనిలో స్పెషల్ ఏం లేదు. మీ అందరికి ఈ రెసిపీ తెలుసు, కానీ నేను ఈ రోజు స్పెషల్ గా జుమా స్పెషల్ ఏం చేస్తున్నానని ఇది వీడియో రికార్డ్ చేస్తున్నాను. మొత్తం వీడియో చూడండి, చూసి నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఎలా ఉందనేసి. వేరే పనులు ఉన్నాయి. ఏమేం పని రోజు ఉందంటే, ఈరోజు ఫ్రైడే కదా, నేను ఆల్రెడీ ఇల్లు క్లీన్ చేసుకున్నాను. పొద్దున లేచి సెహరీ చేసుకున్నాను. సెహరీ చేసిన తర్వాత మళ్ళీ కొంతసేపు పండుకొని లేచి మళ్ళీ ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని, ఒక క్లాస్ ఉంటుంది మాకు రోజు రెండు పారలు చదివిస్తారు అక్కడ. అయితే అక్కడ వెళ్ళాను. 2 hours అయింది. అక్కడ 1 o'clock వచ్చి నమాజ్ చేసుకున్నాను. నమాజ్ చేసుకుని ఇప్పుడు బ్లాగ్ స్టార్ట్ చేశాను. అయితే అల్హమ్దుల్లా నా తరాబీ కూడా కంప్లీట్ అయిపోయింది. అల్హమ్దుల్లా. అయితే మా రంజాన్ అయితే చాలా మంచిగా వెళ్తుందండి, కానీ తవస్సుం వాళ్ళకి చాలా మిస్ అవుతున్నాను. ఇన్షాల్లా తవస్సుం వాళ్ళు కూడా పిలుస్తాను ఒకరోజు, రేపైనా ఎల్లుండైనా వాళ్ళకి రమ్మంటాను. అయితే వాళ్ళు వస్తే ఓకే, లేకపోతే మేమే వెళ్తాం అక్కడికి. మేము ఎప్పుడో వెళ్తాం కదా, వాళ్ళు రావాలనేసి, ఇక్కడ ఉంటే వాళ్ళు రావాలని ఇక్కడికి అని నేను కోరుకొని వాళ్ళకి పిలుద్దామని అనుకున్నాను. అందుకే నేను వెళ్తలేను. వాళ్ళు రాకపోతే నేనే వెళ్ళాలి మళ్ళీ. అయితే ఇన్షాల్లా చూద్దాం, రేపు కానీ ఎల్లుండి కానీ బాజీ వాళ్ళకి పిలుస్తాను. అప్పుడు కూడా వ్లాగ్ చేసి మీ అందరికి చూపిస్తాను. సో ఇక్కడ నేను వడలు ఫ్రై చేసుకుంటున్నానండి. ఇక్కడ ఇంకా పక్కన పెరుగు కూడా రెడీ చేసేసాను. అయితే చూద్దాం ఎంతవరకు తొందరగా అవుతుందా లేదా అని చూద్దాం. సో నేను ఇది పెరుగులో వేయడానికి కరియాపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ పెరుగులో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ప్రిపేర్ చేస్తున్నాము. ఇక్కడ మా అర్బాజ్ నాకు హెల్ప్ చేస్తున్నారు. ఇక్కడ ఇఫ్తార్ రెడీ అవుతుంది. అర్బాజ్ భాయ్ అస్సలాము అలైకుం. వీడికి ఇది చేయాలంటే చాలా ఇష్టం ఉంటుంది. ఎప్పుడు నాకు చెప్తూ ఉంటాడు, మమ్మీ మనం ఇది చేద్దామా అది చేద్దామా అంటే. ఇది ఫుల్ హ్యాపీగా ఉన్నాడు ఈరోజు. ఇఫ్తార్ పార్టీ చేయాలని చాలా సంవత్సరం నుంచి అడుగుతున్నాడు నాకు, కానీ అవతలేదు. ఇన్షాల్లా ఈ సంవత్సరం పక్కా చేద్దాం. ఇక్కడ మా ఫ్రూట్ అర్బాస్ రెడీ చేస్తున్నాడు చూడండి. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. ఈ వడ రెడీ అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు దీనికి బగాట్ చేస్తే రెడీ అయిపోతుంది. ఇంకా దస్తర్ రెడీ చేసేటప్పుడు మీ అందరికీ చూపిస్తాను. ఫ్రై అవుతుంది చూడండి.
अस्सलामुअलैकुम अमान भाई। మన దహివడా రెడీ అయిపోయింది, పదండి ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేద్దాం। రెడీ అయింది మన దహివడా। ఇప్పుడు టైం అయిపోతుంది, తొందరగా పని చేయాలి। అయితే తొందరగా పని చేసి ఇంకా మనం ఇఫ్తార్ ఓపెన్ చేసినప్పుడు కలుద్దాం। अस्सलाम वालेकुम फ्रेंड्स। అయితే మేము రోజా ఓపెన్ చేసుకున్నాము। రోజా ఓపెన్ చేసి అన్ని ఇఫ్తారీ అన్ని చేసుకొని నమాజ్ చేసుకొని ఇప్పుడే నేను మా పక్కన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా పిలుచుకున్నాను రోజా కోసం। అయితే వాళ్ళు కూడా ఇఫ్తార్ ఇక్కడే వచ్చి చేశారు, మొత్తం ఫ్యామిలీ ఇక్కడే వచ్చి రోజా ఓపెన్ చేసి ఇప్పుడు దాకా కొంతసేపు కూర్చొని టీ తాగేసి మాట్లాడుకొని వాళ్ళు ఇప్పుడే వెళ్ళిపోయారు। ఇంకా మా వాణి క్లీన్ చేస్తున్నారు కిచెన్లో। అయితే నేను ఇప్పుడే ఇషా నమాజ్ చేసుకోవాలని వజూ చేసుకొని వచ్చాను। అయితే చూసారు కదా మా ఫ్రైడే రొటీన్ ఎలా ఉంది। అందరికీ చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను, చాలా మంది అడుగుతున్నారు, మా అరబా సమాన్ ఫ్రెండ్స్ వాళ్ళు అందరూ అడుగుతూ ఉన్నారు, ఆంటీ ప్లీజ్ అది దహివడా చేయండి అంటే ఇప్పుడు రంజాన్ వస్తుంది కదా, రంజాన్లో చేసి ఇస్తాను అని చెప్పాను అప్పుడు। అందుకే ఈరోజు అందరికీ పనిచేశానండి, అందరికీ ఇచ్చాను, వాళ్ళ ఫ్రెండ్స్ అందరు తీసుకున్నారు, అందరికీ ఇచ్చి పంపించాను। అయితే మా ఫ్రైడే రొటీన్ ఇలా ఉందండి। మీ అందరికీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। మళ్ళీ ఒక కొత్త వీడియోతో కలుద్దాం, అప్పటి వరకు బాయ్, అల్లా హాఫీజ్।